అమరావతి రాజధాని అనేది ఒక బూటకం, చంద్రబాబు నాయుడు యొక్క నాటకం. అమరావతి రాజధానిలో భూములు ముందుగా కొనుక్కున్నది నిజమా కాదా అని చంద్రబాబు నాయుడిని, టీడీపీ నాయకులను, జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నాను. లింగమనేని, నారాయణ, చంద్రబాబు, పయ్యావుల కేశవ్ ఇలా టీడీపీ నాయకులు మొత్తం అమరావతిలో ప్రీ ప్లానెడ్గా భూములు కొన్నారా లేదా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. టీడీపీ నాయకులకు సుమారు 5-6 వేల ఎకరాలు అక్కడ కొనుగోలు చేశారా లేదా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అమరావతి రాజధాని ముసుగులో భూదందాలు చేసింది టీడీపీ. అక్కడ భూములు కొనుగోలు చేసి రైతులను మోసం చేసింది టీడీపీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు అక్కడ రాజధాని కట్టి ప్రజలను మోసం చేయాలా? మీరు భూములు కొనుగోలు చేసి మీ ఆస్తులు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అక్కడ అమరావతిలో రాజధాని కట్టాలా? ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? అమరావతి రాజధాని ముసుగులో దోపిడీ చేసింది మీరు నిజమా కాదా అని ముందుగా మీరు చెప్పాలి. అమరావతి రాజధాని పేరు చెప్పి మీరు ప్రైవేటు భూములను కొనుగోలు చేసింది నిజమా కాదా అని మీరు ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని ముసుగులో రైతుల దగ్గర 1072 ఎకరాలు అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారా లేదా అని మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి రాజధాని ముసుగులు 33,000 ఎకరాలు రైతుల దగ్గర బలవంతంగా లాక్కున్నది వాస్తవమా కాదా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎకరాకు మీరు ఎంత ఇచ్చారు రైతుకి? ఈరోజు ఆ భూమి విలువ ఎంత ఉంది? రైతుకి ఏమన్నా మేలు జరిగిందా అమరావతి రాజధాని వల్ల? అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి ఈరోజు? ఎకరా 1,00,000కు 2 లక్షలకు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా బలవంతంగా భూములు బెదిరించి భయపెట్టి లాక్కున్న చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతి రాజధాని ముసుగులో ప్రజలందరినీ కూడా మోసం చేశాడు. 2.68 లక్షల కోట్లు రాజధాని కోసం రాష్ట్ర అప్పులు చేసి అటు పోలవరాన్ని నిర్మించలేదు, ఇటు రాజధానిని నిర్మించకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాలలో రాజధాని కట్టలేని వాడు ఆయనకు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే మళ్ళీ కోట్లు అప్పు తీసుకొస్తాడు. అప్పు తీసుకొచ్చిన డబ్బును మళ్ళీ ఎవరి అకౌంట్లోకి పంపిస్తాడు? 2.68 లక్షల కోట్లు తీసుకొస్తే 10 రాజధానులు కట్టచ్చు. కానీ ఒక్క రాజధాని కూడా చంద్రబాబు నిర్మించలేదే. తెలంగాణలో 600 కోట్లకు ఒక గొప్ప సచివాలయాన్ని నిర్మిస్తే ఇక్కడ 960 కోట్లకు ఒక రేకుల షెడ్డు నిర్మించి చంద్రబాబు ప్రజలను మోసం చేశాడు. ఒక భారతదేశంలో గొప్ప పార్లమెంటు 800 కోట్లకు నిర్మిస్తే ఒక రేకుల షెడ్డు సచివాలయానికి 960 కోట్లు ఏపీలో ఖర్చు అయ్యిందని చంద్రబాబు నాయుడు ప్రజలందరినీ మోసం చేశాడు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరుతో 3 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని మాస్టర్ ప్లాన్ ముందుగా రెడీ చేసి లింగమనేని ఆస్తులు, పవన్ కళ్యాణ్ ఆస్తులు, నారాయణ ఆస్తులకు ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే నష్టం జరుగుతుందని 90 కిలోమీటర్లు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ను మార్చింది నిజమా కాదా అని ఈ వీడియో ద్వారా చంద్రబాబును, టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నాను. ఇందులో పవన్ కళ్యాణ్కు కూడా భాగం ఉందా లేదా, పాపం ఉందా లేదా అని జనసేన నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాను. అమరావతి ముసుగులు దోపిడీ చేసిందే కాకుండా ఇప్పుడు అమరావతి రాజధాని గురించి ప్రస్తావిస్తూ అమరావతి రాజధాని కడితే ఎవరికి లాభం? చంద్రబాబు నాయుడుకు లాభం, కానీ అటు రైతులకు భూములు ఇచ్చిన వాళ్ళకి లాభం లేదు, ఇటు ప్రజలకి ఏం లాభం ఉండదు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. ప్రజలందరికీ తెలియజేస్తున్నాను.